V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెద్దవాల్తర్ రైలు వీధి వద్ద ఉన్న సముద్రంలో ఈరోజు పూజలు చేశారు. చల్లగా ఉండాలని సముద్ర దేవుణ్ణి పూజించారు మహిళలు. స్టార్ట్ అయ్యి గత 2000లోనూ సునామీ వచ్చింది. అప్పటికి ఇప్పటికి గత 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల కాడి నుంచి ఈ గంగమ్మ ఉత్సవాలు అనేది మరి బజ్జాలపేట గ్రామ ప్రజలు, గ్రామ కమిటీలు, గ్రామ పెద్దలు, మహిళలు ఈ యొక్క ఉత్సవాలు జరిపించుకోవడం జరుగుతుంది. ఒక సంవత్సరం కాక మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం ఈ గంగమ్మ తల్లి పాలాభిషేకము ప్రతి ఇంట్లోనూ లేడీసులు వచ్చి ఆ గంగమ్మ తల్లి పూజలు అందుకొని గంగమ్మ తల్లికి మరి పాలాభిషేకము జరగడం అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క గంగమ్మ తల్లి ఉత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. అలాగే గత ఇదే సునామీ టైంలోనూ మరి మన పొట్టి తాతరావు వెళ్ళి సునామీ దాంట్లోనూ పడిపోయింది. గత ప్రభుత్వంలోనూ వాళ్ళకి విల్లు ఇస్తారని చెప్పి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనూ అది కూడా ఆ ప్రభుత్వంలోనూ కూడా విల్లు అనేది ఆయనకి రాలేదు. ఎందుకోసమంటే భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది, ఆయన కూడా చనిపోయాడు. ఆయనకి 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ ఇల్లు ఇస్తారని ఎంతో ఆశించుకొని ఉన్నారు, కానీ ఇవ్వలేదు. అయినా ఇప్పుడు ఎందుకోసమంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా వాళ్ళకి ఇల్లు వచ్చినట్టు ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే 2 అబ్బాయిలు మా కమిటీ వాళ్ళ కాడికి పెద్దల దగ్గరికి వచ్చి చాలా బాధపడుతున్నారు. ఆ బాధ అనేది మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనన్నా వాళ్ళకి వెళ్ళి మంజూరు చేస్తే వాళ్ళు ఈ ప్రభుత్వంలో సుమారు ఇంచుమించు 10,000 మహిళలు, పురుషులు 10,000 జనాలు పాల్గొన్నారు. అలాగే మరి లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఈ యొక్క పండుగ ఉత్సవాల్లోనూ పాల్గొన్నాడు. అలాగే ఏవిఆర్ ఆయన కూడా ఈ పండుగ ఉత్సవాల్లోనూ ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా మరి పేర్ల విజయచంద్రు, అలాగే ఎంపీ మరి పరదేశ్ గారు, ఆయన కుల పెద్దలు, వాళ్ళు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఇక్కడ ఎందుకోసమంటే 10,000 జనం ఈ పెద్దజాలపేట, కానీ అవుటర్స్ కూడా దాంట్లోనూ పాల్గొంటున్నారు. ఒక పిసర్మైన కమ్యూనిటీ కాదు, కొన్ని రకాల నేమ్స్ ఉన్నలు కూడా ఈ గంగా పాల్గొంటున్నారు. అందరూ కలిసికట్టుగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇంకా రాబోయే కాలంలోనే ఇలాగే మేము జరుపుకునేందుకు మీ పెద్దజాలపేట గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు అందరము ముందుగా ఉత్సవాలు జరిపించుకుంటున్నాం.